ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వెతుకుతున్నారు అంటేనే మాయ. ఇది మీకు వెతుకుతా ఇదంతా ఎతుకుతున్నారంటేనే మాయ. ఏదో ఎతుకుటమే మాయ. ఎందుకు అంటే, మీరు ఎతికేవాడినే. దీన్ని క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. ఎతికేవాడే దైవం. మీరు ఎవరు ఎతుకుతున్నారు? లోపల ఎవరు ఎతుకుతున్నారు? ఎంతసేపు లోపల ఎతికేవాడు ఏదో ఒక వస్తువు, ఏదో ఒక విషయం, ఏదో ఒకటి తెలుసుకోవాలి ఎతుకుతారు కదా మీరు లోపల. అవును. ఎంతసేపు ఎతకడానికి ఏదో వస్తువుని ఎతుకుతారు కానీ ఎతికేవాడి గురించి పట్టించుకోరు. ఇదే ప్రాబ్లం. మీకు సింపుల్. మీకు బయట వస్తువులు చాలా కనపడుతుంటాయి. కానీ చూసేవాడిని గురించి పట్టించుకోరు ప్రతి వాళ్ళు. అది మాయ. బయట ఎన్ని వస్తువులు, ఇప్పుడు సపోజ్ మీకు ఇష్టమైనటువంటి చాలా వస్తువులు, పోనీ సాధనలోని మీరు ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటారు. సాధనలో క్రియాయోగం ఉంటుంది, హఠయోగం ఉంటుంది, ప్రాణికిలింగు, రేకి, ఎన్ని రకాలు ఉన్నాయో. ఇన్ని రకాల్లో మనం ఏదో ఒకటి మనకి ఇష్టమైందో ఏదో ఒకటి ఎంచుకొని ప్రయత్నం చేస్తాం. కానీ ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటుంది ఎవరు అనేది మర్చిపోతాం ప్రతిసారి. అంతే. ఎంతసేపు బయట విషయాల మీదే చూపు. మీకు ఎప్పుడైతే అంతర్గత స్థితి కలిగిందో, అంతర్గత స్థితిలో పెనుగులాట ఉండకూడదు. అది మెయిన్ ప్రాబ్లం. మీరు ఎప్పుడు ఎతుకుతూనే ఉంటారు. ఈ ఎతకడం అనేది ఇప్పుడు ఇది కాదు. కొన్ని లక్షల జన్మల నుంచి ఈ ఎతకటం ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే మానవ జన్మలోనే ఎతకటానికి వచ్చామనుకుంటారు. కాదు, పశు జన్మలో కూడా ఎత్తుతూనే ఉన్నాం. ఎందుకంటే ఆ ఎతకటానికి అన్నిటికీ ఉన్నటువంటి ఏకైకమైనటువంటి లక్ష్యం ప్రతి జీవికి ఆనందం. ప్రతి జీవికి ఉంది ఆనందం కావాలి. ఆ ఆనందం ఎప్పుడు కావాలి? ఎప్పుడు సుఖమే కావాలి. దాన్ని ఎందుకు కోరుకుంటాం అంటే అది మన సహజమైనటువంటి స్థితి కాబట్టి. ప్రతి జీవి యొక్క సహజమైన స్థితి. ఇప్పుడు ఒక కుక్క ఉంది. కుక్క ఉంటే ఆ కుక్క ఎక్కడో రోడ్ల మీద పడిపోయి అక్కడ పట్టించుకోక తిండి దొరక్క ఉంటే అది ఏం వెతుకుతుంటది? దానికి మంచి ఫుడ్ కావాలి, మంచి షెల్టర్ కావాలి. అని పిల్లలు పుడితే వాటికి మంచి షెల్టర్ కావాలి. రకరకాల మన వీడియోలో చూస్తుంటాం కదా. దాని పిల్లలు పడుతుంటే కాళ్ళు పెడుతుంటది, ఆ పిల్లలు తీసుకెళ్ళిపోతాయి, జాగ్రత్త పెట్టుకుంటాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? పశువుల్లో కూడా సుఖం పొందాలి అనేటువంటిదే ఆత్రం. ఇక్కడ కావాల్సింది, అందరికి కావాల్సింది హాయి అయినటువంటి ఆనందమైన స్థితి కావాలి. ఇది చేసేవాడు, అది చేసేవాడు కాదు. దొంగతనాలు చేసేవాడు, మర్డర్లు చేసేవాడు, ఆ ఆలోచన కూడా అదే. సుఖం కావాలి, ఆనందం కావాలి, అందుకని చేస్తున్నారు వాళ్ళు. అలా చేస్తే వాళ్ళకి ఆనందంగా ఉంటుందా అనుకోని చేస్తున్నారు. ప్రతి వాళ్ళది ఇంటెన్షన్ అదే. పొద్దున్న లేచి కాంచి రాత్రి వరకు కంఫర్టబుల్ గా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. దీనికోసం ఏం చేస్తాం? శ్రమ పడతాం. మీరు పొద్దున్న సాయంత్రం దాకా కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. పాపం వాళ్ళు సాయంత్రం దాకా కష్టపడేది దేనికి? సాయంత్రం పూట వచ్చే 500 రూపాయల కోసం. సాయంత్రం పూట 500 రూపాయలు వస్తే ఏం చేస్తారు? వాళ్ళు తాగేవాళ్ళు 200, 300 తాగుతారు. తాగి ఆ 200 పెడతారు. దానికోసమే వాళ్ళు చేసేది. వీళ్ళు సాయంత్రం పూట వచ్చేటువంటి 500 కోసం, దాని నుంచి వచ్చేటువంటి సుఖం కోసం పొద్దున్న సాయంత్రం దాకా కష్టపడుతున్నారు. దీంట్లో ఉన్న మూలమైన స్థితి ఏంటి? సుఖం, ఆనందం. సుఖం కోసం, ఆనందం కోసం, సర్వైవల్ కోసం ప్రతి వాళ్ళు ప్రయత్నం చేసేది శాశ్వతమైన ఆనందం కోసం. ఆ ఆనందాన్ని పొందటానికి ప్రతి వాళ్ళు ప్రయత్నం జరుగుతూనే ఉంటది. అది జరుగుతూనే ఉంటుంది. అది చిన్న ఒక బల్లి పురుగుని తినే కాడి నుంచి పెద్ద మహాత్ములు దైవాన్ని ఆనందమైన స్థితి అంటే సమాధి స్థితి పొందటం వరకు ప్రతిదీ ఆనందాన్ని పొందటానికి జరిగే విషయాలే. ఆ స్థితిని మీ అంతటా మీరు పొందటానికి ఉన్నటువంటి అణువైనటువంటి మార్గం సాధన చేయండి. వేరే మార్గం లేదు. మీరు ఎప్పుడు ఆశిస్తూ వెళుతూ ఉంటే అది దొరకదు.
అవును. ఉమ్. అదే అర్థమవుతుంది. బట్ అది ఎలా అధిగమించాలి అనేది ఒక్కొక్కసారి మిస్ అయిపోతున్నా. మీకు ఒకటమ్మా, అది ఎప్పుడు కూడా సాధనతో జోడించవలసినటువంటి విషయం ఎప్పుడు కూడా జ్ఞానం. అంటే ఒక సత్సంగం ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే చెప్పండి. మనం చాలా స్పీడ్గా ఇది స్లో డౌన్ అయ్యేటువంటి స్థితి, స్పీడ్గా వెళ్ళేటువంటి స్థితి కాదు. మీరు ఎప్పుడు కామ్ అవుతారు, మీరు ఎప్పుడు కామ్ అవుతారు. ఆ ఉమ్. కామ్ స్టేట్ లోకి మళ్ళీ వెళ్తుంటారు. ఎప్పుడు కూడా లోపల ఒక తర్కం జరుగుతుంది. మీరు బయట విషయాల్లో ఒకటి తాబేలు ఉంది, తాబేలు ఉమ్. మీద ఎవరైనా చిన్న రాయి వేసినా, లేకపోతే దానికి అలికిడి కలిగిన ప్రమాదం జరుగుతుందన్న, దాని కాళ్ళు చేతులు తల మొత్తం లోపలికి లాగేసుకొని ప్రొటెక్ట్ చేసుకుంటుంది. సేమ్ యోగి, ఒక సాధకుడు, ఒక జ్ఞాని అవ్వటానికి ప్రాసెస్ లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తన లోపల జరిగేటువంటి ప్రతి బాధని కూడా గమనిస్తారు అంతర్ముఖమై. తాబేలు ఏ విధంగా అయితే అంతర్ముఖమయ్యి తన లోపలికి తీసుకొని ఆ శరీరంలో ఉన్న భాగాలన్నీ లోపలికి ఎలా తీసుకుంటుందో, అలాగే ప్రతి యోగి సాధకుడు కూడా లోపలికి తీసుకుంటాడు. తన స్థితిని తాను తెలుసుకొని, అరే ఇక్కడ దుఃఖం వచ్చింది, ఇది కారణం ఏంటి, దీన్ని ఆపటం ఎలాగా అనేది ప్రతిదీ కూడా తెలుసుకుంటారు మీరు. ఈ స్థితి రావటానికి ఇంకా సాధన అవసరమైంది, ఇంకా చెయ్యాల్సి ఉంది అన్నప్పుడు, ఇప్పుడు మీరు స్టడీస్ లో స్టార్ట్ అయ్యారు, మీరు నర్సరీలో జాయిన్ అయ్యారు, మీరు ఇది ఓకే, మీ లైఫ్ లో మీరు ఒక ఐఏఎస్ అవ్వాలండి. ఓకే, ఈ చిన్నప్పటి నుంచి మీకు ఒక ఎయిమ్ ఉంది, ఐఏఎస్ అవ్వాలి. మీరు నర్సరీ నుంచి ఐఏఎస్ రాసేస్తారా? చేయలేమండి. లేదు కదా, దానికి ఒక ప్రాసెస్ ఉంది కదా. నర్సరీ అవ్వాలి, ఎల్కేజీ అవ్వాలి, యూకేజీ అవ్వాలి, ఫస్ట్ క్లాస్, ఇలా చదువుకుంటూ ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇంటర్, తర్వాత డిగ్రీ అయిన తర్వాత యూపీఎస్సీ, ఇవన్నీ ఉంటాయి, ఒక ప్రాసెస్ ఉంటుంది. మీరు పెట్టుకున్నటువంటి దీనికి ఒక ఐఏఎస్ అవ్వటానికి ఇంత ప్రాసెస్ ఉంటే, ఒక లైఫ్ లో మీరు ఇన్ని జన్మలకు సంబంధించిన కర్మ సంస్కారాలు తీసేయడానికి టైం అయిపోతే అలాగా నువ్వు చెయ్యండి. టైం పడుతుంది, ఒక్కొక్కళ్ళ సంస్కారాలను బట్టి ఒక్కొక్క టైం పడుతుంది. క్రియాయోగ సాధనే చాలా చాలా స్పీడ్కి తీసుకెళ్లేది. అవును. అల్టిమేట్ ఇంకా పర్ఫెక్ట్ గా ఫాలో అయితే క్రియాయోగ సాధన టెక్నిక్ పర్ఫెక్ట్ గా ఉంటే చాలా స్పీడ్ గా మీ యొక్క స్థితిని మీరు తెలుసుకుంటారు. ఆ స్థితికి వెళ్ళటం చాలా ఈజీ అవుతుంది. కాబట్టి కంగారు కాదు, పడవలసింది అవగాహన. అంటే ఒక్కొక్కసారి అది ఏదో టైం లేదు, ఇంకెప్పుడు తెలుస్తుంది అని ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది. చేసినా కూడా ఒక్కొక్కసారి ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా పని చేస్తున్నా ఇంతకుముందు కాన్సన్ట్రేషన్ బాగా ఎక్కువ ఉంటుండే దాన్ని ఎలా చేయాలని. ఈ మధ్యలో కాన్సన్ట్రేషన్ కూడా తగ్గుతుంది, దాని మీద డైవర్ట్ అయిపోతున్నా, ఊరికే ప్రతి దానికి డైవర్ట్ అవుతున్నా. నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. సరే అని బలవంతంగా పెట్టినా కొంచెం డైవర్ట్ అవుతున్నా. మీరు చెప్పారు కదండి, సత్సంగము అంటే ఇప్పుడు ప్రవచనాలు ఒకటి వింటూ ఉంటే సరిపోతుందా, లేదు మా ఇంట్లో కూడా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా దైవానికి సంబంధించినవి మాట్లాడితే సరిపోతుందా? అదొక్కటైతే చెప్పండి క్లారిటీగా. అంటే ప్రవచనాలు వింటే సరిపోతుందా ఆధ్యాత్మికంగా? ఇప్పుడు ఎలాగంటే, మీరు వినేటువంటి ప్రవచనాలలో ఎప్పుడైనా కానీ, ఎవరి అయినా కానీ, అది ఒక దైవానుభూతిని తీసుకొస్తుంది. ఒక రకం అంటే మీరు లయం అవుతారు, ఆనందంలో లయం అవుతారు. కొత్త విషయాలను తీసుకున్నప్పుడు బుద్ధి అనేది వికసిస్తుంది. బుద్ధి వికాసం చెందినప్పుడు ఒక రకమైన ఆనందం కలుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు గొప్ప ఆనందం కలుగుతుంది, రిలాక్సేషన్ ఉంటుంది. అంటే మన కష్టాలు, ఇబ్బందులకు సంబంధించిన ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు దొరికినప్పుడు మనం రిలాక్స్ అవుతాం. కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, జ్ఞానానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నప్పుడు, అరే నా పూర్ణమైనటువంటి స్థితి ఇది, దేనికి ఇక్కడ చెల్లించాల్సిన అవసరం లేదు, ప్రతిదీ కూడా ఇక్కడ గడిచిపోతుంది, వెళ్ళిపోతుంది.
కష్టం ఆగలేదు, సుఖం ఆగలేదు. ఈ రెండింటిని కూడా మనం పట్టుకోవటం కూడా కుదరదు. అవును. ఉం? కుదరదు. అవును. ఇది తెలుసుకోవాలి. ఇది ఖచ్చితంగా తెలుస్తుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో తెలుస్తుంది. అలాగా మీ ప్రశ్నలకి సమాధానపరిచి మీ మనస్సులో ఉన్నటువంటి దుఃఖాన్ని, గజిబిజిని, కన్ఫ్యూజ్ ఉండేటువంటి స్టేట్ని మీరు ఆ సమాధానపడి సంతృప్తి పడాలి. మీకు ఒక అవగాహన కావాలి. మీరు ఒక దారిలో వెళ్ళాలి. ఆ దారిలో మిమ్మల్ని ఎప్పుడూ కూడా కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఆ దారిలో నడవగలిగేటువంటి స్థితి కల్పించేటువంటిది సత్సంగం. ఎప్పుడు సత్సంగాలు వింటూ ఉండటం అంటే ఇక వెంటనే ఉంటాం. ఏది దీనికి అంతం ఎక్కడది? చాలా మంది అవును. ఎన్నో రకాల విషయాలు, దీనికి అంతం ఎక్కడది? రామకృష్ణ అవును. పరమహంస అంతట ఆయన ఆధ్యాత్మిక సముద్రం అనేటువంటి దాంట్లో నేను ఒక చెంబు నీళ్లు తెచ్చుకున్నానంటే పరమ పవిత్రమైనటువంటి ఆయన ఆయనే చెంబు నీళ్లు తెచ్చుకున్నాను అంటే జీవితాన్ని మొత్తం వెచ్చించి మనం ఎంత అప్పుడు ఇంకొకటి గురూజీ, ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ జరుగుతుంటే లోపల 2 types గా చెప్తుంది నాకు. ఇది చెయ్యి, ఇది సరిపోతుంది అంటుంది. వెంటనే అది అలా చేస్తూ అది అనిపించినప్పుడు చేస్తూ ఉన్నంతసేపు ఏ ప్రాబ్లం ఉండట్లే నాకు. ఒక్కొక్కసారి ఓవర్కమ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఓవర్కమ్ అయిపోయి దాన్ని అది చెప్పినట్టు నేను వినలేకపోయేసరికి ప్రాబ్లం ఖచ్చితంగా ఫేస్ చేస్తున్నా నేను. అది నేను ఎందుకు ఓవర్కమ్ అవుతున్నా నాకు అర్థం అవ్వట్లేదు. చాలా ఈ మధ్య ఎక్కువ అవుతుంది. సమస్యలన్నీ తెంపగలిగేటువంటిది మీకు ఎన్ని సొరకాయలు ఉన్నా గానీ కత్తి చాలు మనకి పెంచడానికి. అవునా? కాబట్టి ప్రతి ఎన్ని సమస్యలు ఉన్నా గానీ అన్ని సమస్యలకి కూడా మీలోనే సమాధానం ఉంది. అదే మీ బుద్ధిని వికసింపచేయటం. ఆ బుద్ధిని వికసింపజేయడం. బుద్ధి వికసిస్తే ఆత్మ వైపుకి నడిపిస్తుంది. అది మీ కాన్షియస్ లెవెల్స్ అనేది డెవలప్ అవ్వటం అనేటువంటి ఆ కాన్షియస్ కత్తి, అదే కత్తి. దాని ద్వారానే సమస్తమైనటువంటి సమస్యల్ని కూడా నరికేటువంటి కత్తి అదే. అది డెవలప్ అవ్వాలి.